హాయ్ మామ. ఆర్యన్ రాక్షసన్ హీరో విష్ణు విశాల్ గారు హీరోగా యాక్ట్ చేశారు మామ. శ్రద్ధ శ్రీనాథ్ గారు, మానస చౌదరి గారు హీరోయిన్స్గా యాక్ట్ చేశారు. సెల్వరాఘవన్ గారు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు మామ. ప్రవీణ్ గారు డైరెక్ట్ చేశారు ఈ మూవీ. లాస్ట్ వీకే తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో ఈ రోజే రిలీజ్ అయింది మామ. ఇప్పుడే చూసాను. చూసాక నాకు నచ్చింది మామ, చాలా నచ్చింది సినిమా. బొక్కలు లేవా అంటే ఉన్నాయి, బట్ అవి నన్ను మర్చిపోయేలా చేశారు మామ సినిమా టీం వాళ్ళు. మెయిన్గా ఈ సినిమా విషయంలో నాకు నచ్చిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం, సినిమా స్టార్ట్ అయిన 5 మినిట్స్కే లాగే లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోవటం. సినిమా స్టార్ట్ అయిన 20 మినిట్స్కే సీటేజ్లో కూర్చోబెట్టేశారు. ఒక మంచి థ్రిల్లర్ చూడబోతున్నాం అనే ఆలోచనని మైండ్లో క్రియేట్ చేశారు మా డైరెక్టర్. మెయిన్ పాయింటే చాలా కొత్తగా అనిపించింది. బేసిక్గా అన్ని సీరియల్ కిల్లింగ్ మూవీస్లో ఒక కిల్లర్ కిల్లింగ్స్ చేస్తూ వెళ్తూ ఉంటాడు, కానీ ఇందులో చనిపోయిన వ్యక్తి ఎవరిని చంపుతున్నానో చెప్పి మరీ చంపుతాడు. ముందుగా స్టోరీలోకి వెళ్తే, పైన చెప్పినట్టు ఆత్రేయ అనే రైటర్ ఒక లైవ్ టీవీ షోకి వెళ్ళి అందరి ముందు తను కాల్చుకొని చనిపోతాడు. చనిపోయే ముందు ఇంకా 5గురిని నేను చంపబోతున్నాను, ఇదే నా కొత్త రచన అని చెప్తాడు. చెప్తున్నట్టుగానే చంపేయడం మొదలు పెడతాడు. దాన్ని డీసీపీ నంది ఎలా ఆపాడు, రిపోర్టర్ నైనాకి ఆత్రేయకి సంబంధం ఏంటి, నంది ఫ్యామిలీ లైఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ మామ. ముందుగా ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే స్టోరీగానే సినిమా సక్సెస్ అయింది మామ. నెక్స్ట్ దాన్ని చూపించిన విధానం నిజంగానే సీటేజ్లో కూర్చోబెట్టారు మామ. వాట్ నెక్స్ట్ అనిపించింది. చనిపోయిన వ్యక్తి ఎలా చంపుతాడు అనేది చాలా ఎగ్జైటింగ్గా చూపించారు మామ. ఒక థ్రిల్లర్ ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలి అంటే ఆ కథను నడిపే వ్యక్తికి స్టోరీ ఎంత తెలుసో చూసే ఆడియన్కి కూడా అంతే తెలియాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఆ విషయంలో ఈ మూవీ బాగా సక్సెస్ అయింది మామ. ఎవరి పర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగా చేశారు, ఒక్కరినని మెన్షన్ చేయలేము మామ. నెక్స్ట్ మ్యూజిక్ ఈ మూవీకి ప్రాణం మామ. జిబ్రాన్ గారు ఇలాంటి మూవీస్కి స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు మ్యూజిక్ ఇవ్వడంలో. సాంగ్ పెద్దగా ఎక్కలేదు, బట్ ఆర్ఆర్ అదిరిపోయింది మామ. నెక్స్ట్ డబ్బింగ్ కూడా ప్రాపర్ తెలుగు సినిమా చూస్తున్నాం అనే ఫీల్ అయితే ఇచ్చింది. టెక్నికల్గా కూడా సినిమా సాలిడ్గా ఉంటుంది మామ. డైరెక్టర్ గారు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని చెప్పడంలో 100% సక్సెస్ అయ్యారు మామ. ఏ కథకైనా ఎమోషన్ ప్రాపర్గా వర్కౌట్ అయితే మైనస్లు ఆ సినిమాని ఏం చేయలేము మామ. ఇక్కడ అదే జరిగింది. ఒక్క ఫ్యాక్టర్ మాత్రం మైనస్ అని చెప్తాను మామ, అది మైనస్లో ఉండేటప్పుడు చెప్తాను. నెక్స్ట్ మైనస్ల గురించి చెప్పాలి అంటే మెయిన్ మైనస్ ఆత్రేయ క్యారెక్టర్ చేస్తున్న పనులు, అతన్ని పట్టుకోవడానికి పోలీసులు పడుతున్న పాటలు, ఇవన్నీ ఇంట్రెస్టింగ్గానే ఉన్నా ఇదంతా ఆత్రేయ క్యారెక్టర్ ఎందుకు చేస్తుంది అంటే ప్రాపర్ ఆన్సర్ ఉండదు మామ. వాళ్ళు ఆ రీజన్ చెప్పడానికి తీసుకున్న టైము, అది చూపించిన విధానం చాలా పెద్ద మైనస్. లాస్ట్లో డైరెక్టర్ అయినా క్యారెక్టర్తో చెప్పిస్తాడు ఇది చాలా ఫూలిష్ అని. అలాంటి డైలాగులు వేయించకుండా ఉండాలి, నువ్వు చెప్పేది కరెక్ట్ అని నువ్వు డిసైడ్ అయినప్పుడు. ఒక టైంలో మనకు కూడా అది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ చాలా తొందరగా అయిపోద్ది మామ. అందువల్లే ఒక 10 నిమిషాలు ఆ ఫస్ట్ హాఫ్లోనే తీసుకొని ఆత్రేయ క్యారెక్టర్ ఎందుకు అలా చేస్తుంది అనేది చెప్పడానికి స్పేస్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది మామ. హీరో లవ్ ట్రాక్ కూడా కొంచెం చిరాకు అనిపిస్తుంది. మంచి థ్రిల్లర్ మధ్యలో ఏంట్రా ఈ సాగదేత అని. అలాగే విష్ణు విశాల్ గారి గురించి తెలిసిన వాళ్ళు దీన్ని రాక్షసంతో పోలిస్తే మాత్రం కష్టమే అంటాను మామ. బట్ ఇది కూడా మంచి సినిమాయే. ఓవరాల్గా మంచి సినిమా. థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళకి నచ్చుతుంది, మిగతా వాళ్ళకి మంచి సినిమా చూసామనే ఫీలింగ్ అయితే ఇస్తుంది. ఈ వీకెండ్ ఈ మూవీకి మీ టైంని ఇచ్చొచ్చు మామ, దట్ టు విత్ యువర్ ఫ్యామిలీ. నెక్స్ట్ మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం మామ. బాయ్.